హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ దీపా హాదిమని టైలర్స్. నేనైతే ఇవాళ బోట్ నెక్ బ్లౌజ్ అయితే ఇంతకుముందు వీడియోలో పెట్టానండి. ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్లో ప్రిన్స్ కట్ ఎలా కట్ చేయాలో చూసేద్దామండి. దానికోసం ఇలా మనము బ్యాక్ పార్ట్ని అయితే ఇలా పరిచేసి సేమ్ ఎలాగుందో అలాగైతే ఒక మార్క్ అయితే చేసేసుకోవాలండి. మనము ఇలా స్ట్రైట్గా పెట్టేసుకొని సేమ్ ఎలాగుందో అలాగే మార్కింగ్ అయితే చేసేసేయాలండి. ఇలాగైతే మార్క్ చేసేసేయాలి. ఎవరైనా ఈ బోట్ నెక్ కటింగ్ చూడని వారైతే మన ఛానల్లో ఉంది చూడండి, వీడియో చూసేసేయండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి. మీరు ఈ విధంగా బ్లౌజ్ కట్ చేసుకుంటే మాత్రం పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో కుట్టేసుకుంటారండి. నేను స్టిచ్చింగ్ వీడియో కూడా నెక్స్ట్ వీడియోలో అయితే పెడతానండి. ఇలాగైతే మనం సైడ్స్కి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అయితే మార్క్ చేసేసుకోవాలండి. మనం మధ్యలో డాట్ వేసుకుంటాం కదా, దానికోసము ఇలా సైడ్స్కి అయితే అంచులు కరెక్ట్ ఉండేలాగా ఒక లైన్ గీసేసుకొని కట్ చేసేసుకోవాలండి. ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగే మార్కింగ్ చేసేసాం కదా, ఇప్పుడు ఈ క్లాత్ని అయితే తీసేసేయాలి. ఈ కార్నర్స్ దగ్గర అయితే మనము రన్నర్తో ఇలాగైతే మార్క్ చేసేసుకోండి. ఇప్పుడు ఇక్కడ మనకు అచ్చు పడింది కదా, దానిపైనే ఒక మార్క్ చేసేసుకొని మనం ఫ్రంట్లో తీసుకోవడానికండి ఇది. ఇందులో నేను ఫ్రంట్లో ఇప్పుడు ఇక్కడ ఇలా లైన్ వేసుకున్నాం కదా, ఇది అయితే మనకు ఫ్రంట్ పార్ట్లో లోతు తీయడానికి కోసం అయితే చిన్న చిన్న టిప్స్ అయితే చెప్తానండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు మనము సేమ్ మార్కింగ్ ఎలా చేసుకున్నామో అలాగే కట్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ అంచులు అయితే తీసేస్తున్నానండి. కొంచెం ఎక్కువ తక్కువ వస్తే కూడా బ్లౌజు నీట్గా ఉండదు కదా, అందువల్ల ఇలా అంచులు అయితే కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు మనము ఫ్రంట్ డాట్ మార్కింగ్ కోసం అయితే మార్క్ చేసుకుందామండి. నెక్ అయితే నేను ఎగ్జాక్ట్గా వెనక ఎట్లా పెట్టానో అట్లనే పెట్టాను కదా. ఇప్పుడు నేనైతే ఒక 1/2 ఇంచ్ అయితే కిందికి దింపుతానండి. నెక్ ఫ్రంట్ పార్ట్లో పట్టేసినట్టు ఉంటుంది కదా, అందువల్ల కొంచెం కిందికి పెట్టమని చెప్పారు. ఒక 1/2 ఇంచ్ కిందికి అయితే పెడుతున్నానండి. ఇలాగైతే కిందికి పెట్టేసి ఇలా లైన్ అయితే డ్రా చేసేసుకోవాలండి మనము. ఇప్పుడు ఇలా రౌండ్ షేప్ ఇచ్చేసేయాలి. మనకు ఫ్రంట్ పార్ట్లో లూజు రాకుండా ఉండడం కోసం అయితే మనము ఒక 1/2 ఇంచ్ అయితే ఇలాగైతే క్లాత్ని కట్ చేసుకుంటే మనకు ఫ్రంట్ పార్ట్లో లూజ్ రాదండి. ఇది బోట్ నెక్ బ్లౌజ్ కదా, విడ్త్ కూడా ఎక్కువగా ఉంటుంది, నెక్ విడ్త్. అందువల్ల మనం ఇట్లా కట్ చేసేసుకుంటే మనం కొంచెం లెంత్ ఎక్కువ పెట్టుకున్నా కూడా నెక్ మనకైతే జారకుండా ఉంటుంది. ఇప్పుడు మనం ఇలా సంకలో నార్మల్గా లోత్ అయితే ఇలా తీసుకోవచ్చండి. లేదు మనకు క్లాత్ ముడతలు వస్తుంది ఇక్కడ ఫ్రంట్ భాగంలో అయితే, నేనైతే ఫ్రంట్ భాగంలో ముడతలు వస్తుంది అంటే మాత్రం ఇలా మనకు ఎల్ షేప్ దగ్గర నుంచి 30 ఇంచ్ వరకు అయితే ఒక మార్క్ చేసేసుకోండి ముందుగా. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ని పైన షోల్డర్ దగ్గర మార్కింగ్తో కలిపేసుకోవాలండి. ఇలా స్కేల్తో ఇలాగైతే కలిపేసుకోండి. మీరు ఈ టిప్స్ పాటిస్తే చాలా బాగా నీట్గా వస్తుందండి బ్లౌజు. ఇప్పుడు మనము ఇలా మార్క్ చేసుకున్నాం కదా, ఈ ఎల్ షేప్ దగ్గర నుంచి 1 ఇంచ్ దగ్గర అయితే ఒక మార్కింగ్ ఇచ్చేసి ఇలాగైతే లోతు తీసేసేయాలండి. ఇలా తీయడం వల్ల మనకు ఫ్రంట్ పార్ట్లో ఎక్కడ ముడతలు రాకుండా నీట్గా అయితే వచ్చేస్తుందండి బ్లౌజు. ఇక్కడ ఈ భాగంలో అయితే ముడతలు రావు. ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్లో డాట్ కోసం అయితే మార్క్ చేసేసుకుందామండి. ఇప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్లో డాట్ కోసం అయితే చెస్ట్ మనది ఎంత ఉందో దానికి 10వ భాగాన్ని అయితే పెట్టేసుకోవాలండి. అంటే మనము మధ్యలో డాట్ పెట్టేస్తే వచ్చేస్తుంది మనకు 42 చెస్ట్ సైజ్ కదా, మధ్యలో డాట్ పెడితే 4.2 వస్తుందండి. నేనైతే 4.5కి అయితే మార్క్ చేస్తున్నాను చూడండి. ఎందుకంటే మనకు ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో ఉక్సు పట్టి ఖాజా పట్టి వస్తాయి కదా, దానికోసం ఖర్చు కోసం నేనైతే వదిలేసి 4.5 ఇంచుకి అయితే మార్క్ చేస్తున్నాను చూడండి. ఇలా మనకు చెస్ట్ ఎంతన్నా రానివ్వండి, దాంట్లో 10వ భాగాన్ని పెట్టేసి మనం ఉక్సు పట్టి ఖాజా పట్టి దగ్గర ఒక 1/2 ఇంచు కానీ 1/2 ఇంచు కానీ మనం క్లాత్ని ఎలా పడితే అలా స్టిచ్ చేసేటప్పుడు ఎలా ఫోల్డ్ చేసుకుంటామో చూసుకొని దాని ప్రకారంగా అయితే మనం పెట్టేసుకోవాలండి. ఇప్పుడు మనము మార్కింగ్ కోసం అయితే షోల్డర్ దగ్గర నుంచి మనకు ఫ్రంట్ పార్ట్లో డాట్ కోసం రావాలి కదండి. ఇక్కడ అపెక్స్ పాయింట్ దగ్గర ఎంత ఉంటుందో అంత అయితే మార్క్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ సైజ్కి అయితే మామూలుగా అయితే ఒక 11 ఇంచులు అయితే పెట్టాలండి, కానీ వీళ్ళు కొంచెం పొట్టిగా ఉంటారు, చెస్ట్ కూడా తక్కువ ఉంటుంది కాబట్టి నేనైతే 10 ఇంచెస్ దగ్గర అయితే పెడుతున్నానండి. అపెక్స్ పాయింట్ చూసారా, ఇలాగైతే మనకు చెస్ట్ పాయింట్ అనేది చూసేసుకోవాలండి. మనము వాళ్ళ బాడీని పట్టి మనమైతే ఈ పాయింట్ అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి.
చిన్న సైజులకి అయితే 9 ఇంచెస్ వరకు పెట్టచ్చు, లేదంటే కొంచెం మిడిల్ సైజుకి అయితే 10 ఇంచెస్ పెట్టచ్చండి. పూర్తి బిగ్ సైజ్ అయితే 11 ఇంచులు అయితే పెట్టచ్చండి మనము. ఇదైతే వాళ్ళ చెస్ట్ ప్రకారంగా చూసుకొని పెట్టుకోవాలండి మనమైతే. లేదంటే ఇంకా మనకు ఆది బ్లౌజ్‌దో లేదు మనకు బాడీ మెజర్మెంట్స్ ఉంటే బాడీ మెజర్మెంట్స్ తీసుకునేటప్పుడు మన చెస్ట్ దగ్గర ఎంత ఉంటుందో అంత పాయింట్ అయితే తీసేసుకోవాలండి. ఇప్పుడు నేను పైన కూడా 4.5 ఇంచులకైతే ఒక మార్క్ చేసేసి ఇలా లైన్ డ్రా చేసేస్తున్నాను చూడండి. ఇలా లైన్ గీసేసుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ మనము ఒక 1/2 ఇంచు లోపలికైతే తీసుకోవాలి చూడండి క్లాత్. ఇలా 1/2 ఇంచు లోపలికైతే ఒక మార్క్ చేసేసేయండి, మనకు షేపు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఈ మధ్యలో డాట్ నుండి 4.5 ఇంచులకి తీసుకున్నాం కదండి, అక్కడ నుంచి ఒక 2 ఇంచులకైతే ఒక మార్క్ చేసేస్తున్నాను షేప్ కోసము. మనకు టక్స్ కోసం అయితే వస్తుందండి ఈ పాయింట్. ఇది కూడా మనము సైజ్ని బట్టి పెట్టేసుకోవచ్చండి. నేనైతే వీళ్ళకి చెస్ట్ తక్కువ ఉన్నందుకు 2 ఇంచులు పెడుతున్నాను. లేదు మనకు చెస్ట్ ఎక్కువ ఉందంటే 3.5 ఇంచుల వరకు కూడా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ 1 ఇంచుకి ఇలా మార్క్ చేసేసి ఇలాగైతే కలిపేస్తున్నాను చూడండి. నేను ఇలాగైతే నీట్గా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనము ఇక్కడ చంక దగ్గర ఇలాగైతే కలిపేసుకోవాలండి. ఇప్పుడు మనము చంకలో 3/4 ఇంచు దగ్గర అయితే లోతు తీసాం కదండి. ఇలా తీయడం వల్ల మనకు ఎక్కడ ముడతలు రాకుండా నీట్గా వచ్చేస్తుంది. ఇక్కడ కూడా మనము డాట్ దగ్గర ఒక 1/4 ఇంచు అయితే ఎక్స్ట్రా కట్ చేసేసుకోవాలండి. ఇప్పుడు మనము కింద మనకు ఉక్సుపట్టి కాజాపట్టి లెంత్ ఎక్కువ అవుతుంది అనుకుంటే మనము ఒక 1.5 ఇంచుకి అయితే పైన మార్క్ చేసుకొని కట్ చేసేసుకోవచ్చు. నేనైతే అలాగే చేస్తున్నానండి. ఇప్పుడు ఇక్కడ మనము ఒక 1/2 ఇంచు లోపలికి పెట్టుకున్నాం కదా, ఆ పాయింట్ని కూడా ఇక్కడ 4.5 ఇంచుల దగ్గర ఇలాగైతే కలిపేసుకోవాలండి మనము. అప్పుడే మనకు ఇక్కడ లూజ్గా రాకుండా టైట్గా బాగా పట్టేసి వస్తుందండి. ఇలాగైతే మార్క్ చేసేసుకొని కట్ చేసేసుకోవాలండి. ఇప్పుడు మనము ఉక్సుపట్టి కాజాపట్టి మనకు పొడవుగా వస్తుంది అనుకుంటే మనం మిడిల్లో కూడా ఇలాగైతే డాట్ వేసేసుకోవచ్చండి. మనము పైన షోల్డర్ దగ్గర నుంచి 10 ఇంచెస్కి పాయింట్ పెట్టాం కదా, అక్కడైతే మనము డాట్ వేసేసుకోవాలి. మనకు చెస్ట్ కూడా నీట్గా వచ్చేస్తుంది. ముందర చెస్ట్ పాయింట్ కూడా ఇలా 1/2 ఇంచు పట్టడం వల్ల మనకు ఉక్సుపట్టి కాజాపట్టి కూడా చిన్నగా వస్తుంది. చెస్ట్ ఫ్రంట్లో కూడా నీట్గా వచ్చేస్తుందండి. ఇప్పుడు ఇదే షేప్లో మనం ఎలా డ్రా చేసుకున్నామో అదే షేప్లో అయితే కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ మనము ఎక్స్ట్రా ఎందుకు వదిలామంటే ఇక్కడ మనకు టక్స్ అయితే 2 ఇంచెస్ ఇటు 1/2 ఇంచు మొత్తానికి 2.5 ఇంచులు అయితే క్లాత్ పోతుంది కదండి. అందువల్ల నేనైతే ఎక్స్ట్రా 1 ఇంచ్ క్లాత్ అయితే పెట్టుకున్నాను సైడ్ జాయింట్స్కి. ఇప్పుడు మనము ఎలా మార్క్ చేసుకున్నామో సేమ్ అలాగే కట్ చేసేసుకోవాలండి. మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇది బ్యాక్ పార్ట్ అయితే నేను లాస్ట్ వీడియోలో అయితే పెట్టాను చూడండి మన ఛానల్లో. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసి కట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఫ్రంట్ బ్యాక్ పెట్టేసుకొని లోతు కరెక్ట్గా వచ్చిందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలండి. ముందుగానే చెక్ చేసుకుంటే మనకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఏం ప్రాబ్లం లేకుండా ఈజీగా కుట్టేసుకోవచ్చు. నాకైతే కొంచెం తక్కువ అనిపిస్తుందండి లోతు, అందువల్ల నేనైతే కొంచెం తీసేసుకుంటాను. ఇంకా ఖచ్చితంగా మనకు 1/2 ఇంచు లోతు అయితే ఖచ్చితంగా రావాలండి ఫ్రంట్ పార్ట్లో. అలా వస్తేనే మనకు ఫిట్టింగ్ కూడా కరెక్ట్గా వస్తుంది. మనం ఏమున్నా కూడా కటింగ్లో చూసేసుకుంటే మనకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇబ్బందిగా ఉండదండి. చూసారా, నేను డాట్స్ అయితే కట్ చేయనండి, స్టిచ్ చేసేటప్పుడు కట్ చేసుకుంటాను. ఇప్పుడైతే హ్యాండ్స్ కోసం అయితే క్లాత్ని ఇలాగైతే ఫోల్డ్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు మనం హ్యాండ్ లెంత్ ఎంత ఉందో చూసుకోవాలి. నాకైతే 6 ఇంచులు హ్యాండ్ లెంత్ అయితే వచ్చిందండి. ఇప్పుడు మనము ఖర్చు కోసం అయితే ఒక 1/2 ఇంచు కింద వదిలేసేయాలండి. ఇలాగైతే 1/2 ఇంచుకి వచ్చే కోసం ఇలాగైతే ఎల్ స్కేల్తో మీరు మార్క్ చేసుకుంటే మీకు ఎక్కడ క్రాస్ రాకుండా నీట్గా వచ్చేస్తుందండి. అందుకనే బిగినర్స్ ఎవరైనా కూడా ఎల్ స్కేల్ వాడడం నేర్చుకోండి.
ఇప్పుడు మనకు హ్యాండ్ లూజ్ తెలుసుకోవడం కోసం అయితే మనము మన మెథడ్లో అయితే బ్యాక్ పార్ట్ లూజ్ అయితే తెలుసుకోవాలండి. ముందుగా ఇలా బ్యాక్ చంక తెలుసుకుంటే మనకు ఎగ్జాక్ట్గా హ్యాండ్ లూజ్ అనేది వచ్చేస్తుంది. మనకు 11.5 ఇంచులు అయితే వచ్చిందండి. అందులో 1 ఇంచ్ అయితే తీసేసి మనం క్లాత్ని తీసుకోవాలండి. ఎందుకంటే మనము షోల్డర్ కుట్టు దగ్గర ఖర్చు కోసం వదులుకొని ఒక 1/2 ఇంచ్ అయితే వదిలేసుకోవాలండి. అందువల్ల మనము 1 ఇంచ్ ఇటు 1/2 ఇంచ్ అటు 1/2 ఇంచ్ వదులుకుంటే 1 ఇంచ్ అవుతుంది. మనకు 10.5 ఇంచుల దగ్గర మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు నేను హ్యాండ్ లెంత్ అయితే ఇక్కడ కింద 1/2 ఇంచు మార్క్ చేసుకున్నాను కదా, అక్కడ నుండి 6 ఇంచులకి మార్క్ చేసుకొని మళ్ళీ ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం వదులుతున్నాను. ఇప్పుడు మనం ఇక్కడ సైడ్స్కి ఎక్కడైతే ఎంత అయితే మనం ఖర్చు వదిలామో అంత 2 ఇంచెస్ అయితే నేను ఒక మార్క్ చేసేస్తున్నాను చూడండి. ఇప్పుడు మన చెంక ఎంత ఉందో అంత కొలుచుకొని అందులో ఒక 1/2 ఇంచు తీసేసేయాలండి. ఇలాగైతే ఒక గీత గీసేస్తున్నాను. ఇప్పుడు మనము పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి మన చెంక ఎంత వచ్చిందో అందులో ఒక 1/2 ఇంచు వదులుకొని చెక్ చేసుకోవాలండి. ఎందుకంటే మనము షేప్ తీసేటప్పుడు 1/2 ఇంచు మనకు కవర్ అయిపోతుంది. ఇప్పుడు నేనైతే 9 ఇంచులకైతే మార్క్ చేస్తున్నానండి. మన చంక భాగం వచ్చేసి 9.5 ఇంచులు అయితే వచ్చింది. నేను ఒక 1/2 ఇంచు తీసేసి 9 ఇంచులకైతే మార్క్ చేసుకున్నాను చూడండి. ఇప్పుడు మనకు హ్యాండ్ లోత్ ఎంత వచ్చింది, హ్యాండ్ దింపు ఎంత వచ్చిందో తెలిసిపోతుంది చూడండి. నాకైతే 3.5 ఇంచులకి కరెక్ట్ పాయింట్ అయితే వచ్చిందండి. ఈ సైజ్కి 3.5 పెట్టుకున్నా సరిపోతుంది కదా. లేదు మీరు ఇలా కట్ చేసుకున్నా మీకు ఎగ్జాక్ట్గా కరెక్ట్ పాయింట్ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ షోల్డర్ దగ్గర 2 ఇంచులకి మార్క్ చేసుకొని ఇలాగైతే ఇక్కడ మనం 2 ఇంచెస్ గ్యాప్తో ఒక మార్క్ పెట్టాం కదా, అక్కడికి ఇలాగైతే కలిపేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవడం వల్ల హ్యాండ్లో ఎక్కడ ముడతలు అనేటివి రావండి. ఇప్పుడు మనము కింద హ్యాండ్ లూజ్ ఎంత వచ్చిందో చెక్ చేసుకొని, నాకైతే కరెక్టే వచ్చిందండి. ఒక 1/2 ఇంచ్ ఎక్కువ ఉంది, అంత కట్ చేసేసి ఇంకా మనం కరెక్ట్ మార్కింగ్ ఎక్కడైతే పెట్టేసామో ఆ మార్కింగ్ మీదనే కట్ చేసేసుకోవాలి. ఒకసారి మీరు ఈ మెథడ్లో అయితే కుట్టుకొని చూడండి, మీకే ఫిట్టింగ్ అర్థమైపోతుంది. ఇప్పుడు మనము హ్యాండ్ దగ్గర 1 ఇంచ్ దగ్గర అయితే మార్క్ చేసేసుకొని ఇక్కడ ఎంత లూజ్ పెట్టామో అంత 2 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఈ మార్కింగ్ ఆ మార్కింగ్కి టేప్తో కొలుచుకొని సగానికి ఇలా పెట్టేసి ఇలా ఒక మార్క్ చేసుకొని అక్కడ నుండి ఒక 3/4 ఇంచ్ అయితే వెడల్పుతో మనం లోతు అయితే తీసుకోవాలండి. హ్యాండ్కి ఫ్రంట్ పార్ట్లో కనీసం మనకు 3/4 ఇంచ్ అయితే ఖచ్చితంగా ఉండాలండి ప్రతి ఒక్కరికి కూడా లోతు. నేనైతే కుట్టేటప్పుడు హ్యాండ్ లోతు కూడా తీసుకుంటానండి. ఎందుకంటే హ్యాండ్కి అతుకులు పడుతున్నాయి కదా, అతుకులు వేసుకున్నప్పుడు మనం కట్ చేసుకుంటే మనకు కూడా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు మనమైతే మెయిన్ పార్ట్ అయితే కట్ చేసేసుకుందామండి. నాకైతే ఇలా హ్యాండ్స్కి వర్క్ అయితే ఇచ్చారండి, కానీ కస్టమరు ఎల్బో హ్యాండ్స్ వద్దని చెప్పారు కాబట్టి నేను హ్యాండ్కి ఎంత వస్తుందో అంత వర్క్ పెట్టేసి మిగిలిన భాగాన్ని వెనక వీపుకైతే వేసేస్తున్నానండి. ఇలాగైతే హ్యాండ్ని ఫోల్డింగ్ చేసేసి హ్యాండ్కి ఎంత వస్తుందో అంత అయితే తీసేసుకుంటున్నాను. స్టిచ్చింగ్ అయితే నెక్స్ట్ వీడియోలో పెడతానండి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసేసేయండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అండి. ఇలా బ్యాక్ పార్ట్ పెట్టేసుకొని కట్ చేసేసుకుంటున్నాను. నేనైతే ఫ్రంట్ పార్ట్ చూపించడం లేదండి, స్టిచ్చింగ్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను చూడండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.